చెప్పదలుచుకుంటున్నాడు. ఏమనంటే అదిగో సోమరి ఎదుకు వెళ్ళము. సోమరి 6వ అధ్యాయం 6వ వచన భాగంలో వెళ్ళము, వాటి నడికను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోను. చాలండి. ఎక్కడి నుంచి నేర్చుకోమంటున్నారు? చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ఈరోజు యువత అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే సెల్ ఫోన్ లో ఉండిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి తిరిగి ఏ టైం అయినా కూడా 1 అయినా 2 అయినా కూడా ఆ ఫోన్ లో ఉండి నీ కాలం అంతా కూడా గతించిపోతుంది. కానీ దేవుని వాక్యం వెతికే కాలం ఇది. యవన కాలమందు దేవుని కాడి మోయవలసిన సమయం ఇది. ఒక యవనస్తును చూపించి నేను ముగిస్తాను, నాకేమంటే సమయం ముగించబోతుంది. ఒక యవనస్తును చూపించి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతములో ఒక గొప్ప యవనస్తుడు అక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు. బాలుడు నుంచి యవనస్తుడిగా తన యవన ప్రాయం ముగిసిపోయేసరికి ఆయన సాధించిన ఒక గొప్ప విజయాన్ని దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చిన భాగాల్లో యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. ఏ వయసులో అయితే రాజుగా ఉన్నాడంటే అడందరూ గమనించండి, 8 ఏళ్ల వయసులో. ఏ వయసులో? 8 సంవత్సరాల వయసులో. అంటే సుమారుగా 6 లేదా 7వ తరగతి చదువుతున్న వయసు ఈ రోజు పిల్లలు. ఆ వయసులో అతడు యెషయాని ఆయన అక్కడ యూదా రాజ్యానికి రాజు అయినప్పుడు అది అన్నట్టు గమనించండి. 2వ వచన భాగంలో అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. ఎలా ప్రవర్తించట? సరిగా ప్రవర్తించను. ఎక్కడది? అదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి. మాదిరికరమైనటువంటి వ్యక్తి ఆయనే దావీదు. ఆ దావీదు చూపిన దారి, ఆ దారిలో కుడికైనను ఎడమకైనను తొలగకుండా ఆయన ఆ దారిలో ప్రయాణం చేసేవాడుగా ఉన్నాడు. అది యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సింది. 2వ వచన భాగం గమనించండి. 3వ వచన భాగంలో తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున, అంటే 8 సంవత్సరాల వయసులో రాజుగా అయ్యాడు. మరొక 8 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యం అనిపించి చెప్తున్నాడు. ఎవరన్నా తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క విచారించుటకై పూనుకుని ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశములో యెరూషలేములో పవిత్రము చేయనారంభించారు. చాలా ఇక్కడ 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం చూడగలుగుతాం. నాకు సమయం లేదు, త్వరగా ముగిస్తాను. అక్కడ గమనించండి, తాను ఇంకా బాలుడై ఉండగానే ఎలా ఉన్నాడంట? ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే ఏం చేశాడంట? అదిగో దావీదు యొక్క దేవుని యొక్క విచారించుటకై పూనుకున్న వాడై ఉన్నాడు. విచారించుటకై ఆ దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఏ దేవుడు? తన పితరుడైన దావీదు యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? అదిగో చివరి భాగంలో ఆయన దగ్గర విచారించి తర్వాత చివరిలో గమనించండి, పవిత్రము చేయనారంభించను. ఏమి చేయనారంభించాడు? పవిత్రము చేయనారంభించాడు. ఏదైతే అపవిత్రమైనదో, ఏదైతే దేవునికి వ్యతిరేకమైన కార్యములు అక్కడ జరుగుతున్నాయో ఆ జరుగుతున్న కార్యములన్నిటినీ తాను పవిత్రము చేయనారంభించను. ఏ వయసులో అంటే 16 సంవత్సరాల వయసులో. 16 సంవత్సరాల వయసులో మాత్రమే.
అతని యొక్క దిశను మీరు గమనించండి. తాను దేవుని వైపు చూసే ఆ చూపును గమనించండి. తాను దేవుని వైపు నడిచే ఆ నడకను గమనించండి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అదిగో దేవుడు అంటున్నాడు, యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించను. పవిత్రము చేయనారంభించను. ఏదైతే అపవిత్రమైనదో దేవుడు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, అదిగో అపవిత్రులకు పవిత్రులకు పోలిక ఏమిటి, పొందేమిటి? అవిశ్వాసికి విశ్వాసికి పోలిక ఎక్కడుంది? వారి ఇరువురు కలవడానికి అవకాశమే లేదు. సాధ్యమైతే వారిని పవిత్రతలోకి తీసుకొని రావాలి, కానీ నీవే అపవిత్రమయ్యే పరిస్థితుల్లోనికి నీవు వెళ్ళినట్లయితే నీ పరిస్థితి అంతకంటే దౌర్భాగ్యంలోనికి వెళ్ళబోతుంది. మీరు గుర్తు చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన సంగతి. అది దేవుడు గమనించండి. 4వ వచన భాగంలో, అతడు చూస్తుండగా జనులు బయలుదేవతల బలిపీఠమును పడగొట్టి వాటి పైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములు చెక్కిన విగ్రహాలన్నింటినీ ఆడ శుభ్రం చేసిన వాడిగా ఉన్నాడు. అది అతని విజన్. కేవలము తానున్న ప్రదేశం మాత్రమే కాదు, యూదా దేశము యెరూషలేము మొత్తం కూడా ఆయన పరిశుద్ధపరచాలని ఆశపడి ఉన్నాడు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు తాను నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం. అందుకనే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 1వ వచన భాగంలో దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచన భాగంలో